విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన అసెంబ్లీ అభ్యర్థి పసుపులేటి ఉషా కిరణ్ ఎంపీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం విశాఖలో భూ కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు జేడి లక్ష్మీనారాయణ. నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి రాగానే విశాఖను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు జేడి. జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు ఉషా కిరణ్. ప్రతి వార్డులో పర్యటించి పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఉషా కిరణ్. మహిళలకు ఏం చేయబోతున్నాం, ఈ కిలో బియ్యం 2 రూపాయలు 1 రూపాయి ఇవన్నీ తీసేసి వాళ్ళ అకౌంట్లో 2,500 నుంచి 3,000 రూపాయల వరకు వేయడం, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఆ తర్వాత వచ్చేసి మహిళలకు ప్రచారం చేస్తున్నాం అన్నమాట. మమ్మల్ని ఎన్నుకోమని మేము అనట్లేదు, మిమ్మల్ని మీరు ఎన్నుకోండి, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి అంటున్నాం. ఆ విధమైన ఒక మార్పు కోరే ప్రభుత్వాన్ని, మార్పు తెచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది జనసేన యొక్క ఉద్దేశం. ఈరోజు మీ మీద కొన్ని విమర్శలు పత్రికాముఖంగా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? నేను పత్రికలు చదవను పెద్ద, ఎందుకంటే పత్రికలు కూడా పార్టీ పరం అయిపోయాయి. పత్రికలు అది భారతదేశానికి అదొక దురదృష్టం. పత్రికలు అన్నవి న్యూట్రల్గా ఉండాలి. పత్రికలకే ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మా గురించి రాస్తారు. రాయనివ్వండి, ప్రజలకు తెలుసు అందులో సత్యం ఏంటో అసత్యం ఏంటో. వాక్ స్వాతంత్రం ఉంది, ఆ స్వాతంత్రం ఉంది, ఆ తర్వాత వాళ్ళ మీద ఏం చేయాలో మేము చూస్తాం. కాబట్టి ఇప్పుడు సమయం లేదు మాకు. నేను ప్రజల కోసం చూస్తున్నాను, వాళ్ళు వేరే మైండ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్తో మాకు సంబంధం లేదు. ప్రజల మైండ్లో మాతో లింక్ అయి ఉన్నాయి. కాబట్టి మైండ్ గేమ్ ఆడాల్సిన మాకు అవసరం లేదని తెలియజేస్తున్నాను. అవ్వాలన్నది మా జనసేన పార్టీ యొక్క జనసేన అని పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం. ఆ విధంగా మేనిఫెస్టో ఇచ్చాం. మరి విశాఖపట్నానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.